హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? చూడండి, మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్ అయితే పూర్తి చేశాం, కానీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని కూడా రెండు ఉన్నాయి, ఆ రెండింటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత క్లాస్లో చివరిలో మనం ఒక ట్రై దిస్ కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్, అది మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? రైట్. ఇది ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఇంతకు ముందే మనం లాస్ట్ క్లాస్లో చేసుకున్నటువంటి ప్రాబ్లమే ఇది. మళ్ళీ ఒక్కసారి స్ట్రాంగ్ అవడం కోసం ఇంకొకసారి చెప్తున్నాను. కవిత థాట్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ 2 more rooms in her house. ఎవరో కవిత అనేటువంటి ఆమె వాళ్ళ ఇంట్లో ఇంకో 2 rooms కట్టిద్దామని అనుకున్నది. షీ ఎంక్వైర్డ్ అబౌట్ ద లేబర్ ఎంత అవుతుందో కనుక్కుందాం, ఎంతమంది పడతారు, ఎన్ని రోజులు పడుతుందో కనుక్కుందాం అనుకుంది. షీ కేమ్ టు నో దట్ 6 men and 8 women could finish this work in 14 days. ఎగ్జాక్ట్లీ మనకి ఇంతకుముందు ప్రాబ్లంలో లాగానే లాస్ట్ క్లాస్లో మీరు చూశారు కదా, అదే ప్రాబ్లం అట్లాగే ఉంది, కొంచెం అంకెలు మారుతాయి అంతే. సో 6 men and 8 women 14 daysలో పూర్తి చేస్తారు. కానీ బట్ షీ విష్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ ఓన్లీ 10 days. మీకు 10 రోజుల్లోనే పూర్తి కావాలి అని ఆమె అనుకున్నది. మరి అప్పుడు ఏం చేయాలండి? 14 రోజులు పట్టేది 10 రోజుల్లోనే చేయాలంటే ఇంకొంచెం వర్కర్స్ని పెంచుకోవాలి కదా. కాబట్టి ఆమె వర్కర్స్ని వెన్ షీ ఎంక్వైర్డ్, ఆమె ఎంక్వైరీ చేస్తే షీ వాజ్ టోల్డ్ దట్ 8 men, ఇంతకుముందు 6 men, ఇప్పుడు 8 men, ఇంతకుముందు 8 women, ఇప్పుడు 12 women కుడ్ ఫినిష్ ద వర్క్ ఇన్ 10 days. 10 daysలో పూర్తవుతుంది అన్నది. అయితే ఫైండ్ అవుట్ దట్ how much time would be taken to finish the work if 1 man or 1 woman worked alone. సేమ్ మోడల్ అంతేనా, కొంచెం నేరేషన్ ఇచ్చాడు, అంతకంటే ఏం లేదు. సో యాజ్ ఇట్ ఈజ్గా మొదలు పెడదామా? లెట్ 1 man alone can finish the work in X days అనుకుందాం. 1 woman alone can finish the work in Y days అనుకుందాం. అంతేనా? ఒక్క పురుషుడే ఆ పనిని పూర్తి చేయడానికి పట్టు కాలం X రోజులని, ఒక్క స్త్రీ మాత్రమే ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే కాలం Y రోజులు అని అనుకుందాం. అనుకుంటే అప్పుడు నేనేమంటానంటే, ఏమండి, X రోజుల్లో పూర్తి చేస్తే ఒక రోజులో ఎంత చేస్తారు? 1/x. ఇది మాత్రం మీకు బాగా రావాలి. అట్లాగే మరి కాబట్టి వర్క్ డన్ బై 1 man alone in 1 day ఈజ్ ఈక్వల్ టు 1/x. అట్లాగే వర్క్ డన్ by 1 woman alone in 1 day ఈజ్ ఈక్వల్ టు 1/y. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి. ముందు మెన్, తర్వాత ఉమెన్. చూడండి, మెన్ ఉమెన్ అన్నాడు. అందుకని ముందు మ్యాన్ వచ్చేసి ఎక్స్ అని, ఉమెన్ వచ్చేసి వై అని అనుకున్నాం. మీరు గనక పొరపాటున అది ఇటు ఇది ఇటు అనుకున్నారనుకోండి, అంటే ఇంతకుముందు ప్రాబ్లంలో లాస్ట్ క్లాస్లో ఆ ప్రాబ్లంలో ముందు విమెన్ తర్వాత మెన్ ఇచ్చాడు. మెన్ ఇచ్చాడు కాబట్టి మనం అక్కడ విమెన్ వచ్చేసి X days, మ్యాన్కి వచ్చేసి Y days అనుకున్నాం. గుర్తుందా? ఇక్కడ మరి కొంచెం డిఫరెన్స్ ఉన్నది, అది గమనించుకోవాలి. రైట్, ఇట్ ఈస్ గివెన్ దట్ వాడేమని ఇచ్చాడు? 6 men and 8 women కుడ్ ఫినిష్ ద వర్క్ ఇన్ 14 days అన్నాడు కదా. కాబట్టి 14 daysలో వర్క్ పని చేస్తే ఇదే మంది వీళ్ళే ఒక రోజులో ఎంత పని చేస్తారు? 1/14. అదిగో అదే ఇచ్చాను. వర్క్ డన్ బై 6 men and 8 women in 1 day ఈజ్ ఈక్వల్ టు 1/14. ఇప్పుడు చెప్పండి, 6 men అంటే 6 ఇంటూ ఒక మనిషి వచ్చేసి ఒక రోజులో 1/x కదా. కాబట్టి 6 ఇంటూ 1/x ప్లస్ 8 ఇంటూ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/14. 6/x ప్లస్ 8/y ఈజ్ ఈక్వల్ టు 1/14. 14 పెట్టి 2 times బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తాం కదా. సో 14 6 are 84/x ప్లస్ 14 8s are 112/y ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్? అంతవరకు అయిపోయింది కదా. రైట్. ఇప్పుడు ఇట్లాగే 8 men 12 women కుడ్ ఫినిష్ ద వర్క్ ఇన్ 10 days. అప్పుడు 1 dayలో 1/10. అప్పుడు 8 men కాబట్టి 8 ఇంటూ 1/x ప్లస్ 12 ఇంటూ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/10. 8/x ప్లస్ 12/y ఈజ్ ఈక్వల్ టు 1/10. 10తో మల్టిప్లై చేస్తే 80/x ప్లస్ 120/y ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్? ఇంతవరకు వచ్చేసింది. ఇప్పుడు మీరేం చేయాలి చెప్పండి? 1/x 1/yని AB అనుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 84A ప్లస్ 112B ఈజ్ ఈక్వల్ టు 1. 80A ప్లస్ 120B ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏంటి మీరు సాల్వ్ చేయాలి.
ఓకేనా, కొంచెం నెంబర్స్ పెద్దవిగా వస్తాయి, అయినా మీరు చేయాలి. ఓకే, మీరు పాజ్ చేసి చేయండి, తర్వాత చూసుకోండి ఆన్సర్. క్లియర్? ముందు టేక్ ఇట్ డౌన్. చూడండి, మరి a ఈజ్ ఈక్వల్ టు 1/x అండ్ b ఈజ్ ఈక్వల్ టు 1/y అనుకున్నాం. అప్పుడు ఈక్వేషన్స్ 1 and 2 వచ్చేసి ఫస్ట్ది 84/x కదా అక్కడ ఉన్నది, బై ఎక్స్ అంటే ఏ కదా అనుకున్నది, కాబట్టి 84a ప్లస్ 112/y కదా అక్కడ ఉన్నది, మీరు చూసుకోవాలి. సో 112/y అంటే 1/y అంటే b కాబట్టి 112b ఈజ్ ఈక్వల్ టు 1. అట్లాగే 80a ప్లస్ 120b ఈజ్ ఈక్వల్ టు 1. ఇదేమో ఈక్వేషన్ 3, ఈ ఈక్వేషన్ 4 అనుకోండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చాలా పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదా. ఈ పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే 84కి 80కి ఎల్సిఎం కనుక్కోండి. 84 80 ఫస్ట్ 2s 242s 240s కదా, మళ్ళీ 2s 221s 220s, ఇంకేం లేవు కదా. కాబట్టి 2 × 2 × 21 × 20. చూడండి, 2 2s are 4, 4 21s is 84, 84 20s are, ఓకేనా, 84 × 20s are 1680 వస్తుంది. అంటే 1680 వచ్చేటట్టు చేయాలి. ఓకేనా, సరే. అయితే ఆ ఎల్సిఎం రప్పించడానికి ఇక్కడ 84ని ఎంతతో మల్టిప్లై చేయాలి? చూడండి, 84 ఎక్కడి నుంచి వస్తుంది? 2 2s are 4, 4 21s are 84. కాబట్టి ఇంకా 20తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 20 × ఈక్వేషన్ 1. అర్థమైందా? 84 ఉంది కదా, 84 ఇక్కడ ఎక్కడ ఉందో చెప్పండి. 2 × 2 × 21 × 20లో 21 2 మల్టిప్లై చేస్తే కదా 84 వచ్చేది. ఇక మిగిలింది ఏంటి? 20. సో 20తో మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వచ్చేస్తుంది. కాబట్టి 20తో మల్టిప్లై చేస్తున్నా. చెప్పండి, 20తో అంటే 2 84s are 168, 0 కూడా ఉంది కాబట్టి 20 కదా, కాబట్టి 0 అంటే 1680 ఏ ప్లస్ మళ్ళీ 20 112s, ముందు 2 112s are 224, అంతే కదా, 0 ఉంది కాబట్టి 0. బి ఈజ్ ఈక్వల్ టు 21s are 20. ఈసారి 80 ఉన్నది కదా, 80ని మళ్ళీ 1680 చేయాలి, అంటే ఎల్సిఎం చేయాలంటే 80 ఇక్కడ చూడండి, 2 × 2 × 21 × 20లో 80 ఎక్కడుంది? 2 2s are 4, 4 20s are 80, ఇంకా ఉన్నది ఏంటి? 21 ఒక్కటే. సో 21తో మల్టిప్లై చేయండి. 21 80s are 1680 ఏ ప్లస్ 21 120 b ఈజ్ ఈక్వల్ టు 25 20b ఈజ్ ఈక్వల్ టు 21 1s are 21. సబ్ట్రాక్ట్ చేస్తారు, క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి, 2240 మైనస్ 2520 అంటే మైనస్ వస్తుంది, పెద్దది కదా, కాబట్టి మైనస్ 280b ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 21 అంటే -1. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. b ఈజ్ ఈక్వల్ టు 1/1 220. ఈ b ఈజ్ ఈక్వల్ టు 1/220ని సబ్స్టిట్యూటింగ్ b ఈజ్ ఈక్వల్ టు 1/280 ఇన్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4 కొంచెం తేలిగ్గా ఉన్నది, చూడండి 0 వస్తున్నాయి కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు చెప్పండి, 80a ప్లస్ 120b అంటే 1/280 ఈజ్ ఈక్వల్ టు 1. 80a ప్లస్ 0 0 గెట్స్ క్యాన్సిల్, 4 3s and 4 7s, సో 3/7 ఈజ్ ఈక్వల్ టు 1. 3/7 ఒకటి తీసుకెళ్ళాను, 1 - 1/3 1 - 3/7. 1 - 3/7 అంటే 7 1s are 7, 7 - 3 అంటే 4, 4/7. 80a ఈజ్ ఈక్వల్ టు 4/7 అయితే a ఈజ్ ఈక్వల్ టు 4 ఆల్రెడీ ఇక్కడ 7 ఉంది, ఈ 80 ఇటు వస్తే బై కిందకి ఇంటూ 80. 4 1s 4 20s క్యాన్సిల్ అయితే 7 20s are 140, సో 1/140. సో a అంటే 1/140, b అంటే 1/280. a అంటే 1/x, b అంటే 1/y, అంటే x ఈజ్ ఈక్వల్ టు 140 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 280. Therefore, one man can alone finish the work in 140 days and one woman can alone finish the work in 280 days. రైట్? ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఉన్నది, దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, రైట్, టేక్ ఇట్ డౌన్. చూడండి, మళ్ళీ ఎగ్జాంపుల్ 14 కూడా మనం చెప్పుకుందాం. ఇది కూడా యాక్చువల్గా మనం ఎక్సర్సైజ్లో చెప్పిందే, కానీ మీకు అవగాహన కావడం కోసం ఇంపార్టెంట్ మోడల్స్ కాబట్టి ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? రైట్. ఇది మీకు ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే ముందు ఎక్సర్సైజ్లో మనం వివరంగా చెప్పాం, అది ఒక్కసారి చూసి అప్పుడు ఇది చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, రైట్. చూడండి, ఎ మ్యాన్ ట్రావెల్స్ 370 kilometers పార్ట్లీ బై ట్రైన్ అండ్ పార్ట్లీ బై కార్. సేమ్ మోడల్, అక్కడ 600 kilometers అన్నారు మీకు గుర్తుంటే, అది
ఇఫ్ హీ కవర్స్ 250 కిలోమీటర్స్ బై ట్రైన్, 250 కిలోమీటర్స్ ఏమో ట్రైన్లో వచ్చాడండి, అండ్ ద రెస్ట్ బై కార్, మిగిలినది అంటే 370లో 250 పోతే 120 కిలోమీటర్స్ ఏమో కార్లో వచ్చారు. అలా వస్తే 4 hours పట్టింది. ఓకేనా? మళ్ళీ బట్ ఇఫ్ హీ ట్రావెల్స్ 130 కిలోమీటర్స్ బై ట్రైన్, ఈసారి 130 బై ట్రైన్, అప్పుడు ఎంత ఉంటుంది? 370 మైనస్ 130 అంటే ఎంత? 240 కిలోమీటర్స్ బై కార్ వచ్చినట్టు. ఇట్ టేక్స్ 18 minutes మోర్. గుర్తుందా? అక్కడ 20 minutes మోర్, ఇక్కడ 18 minutes మోర్. కాబట్టి ఇంతకుముందు 4 hours, ఇప్పుడు 4 hours 18 minutes. ఓకేనా? రైట్. అయితే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అండ్ దట్ ఆఫ్ ద కార్. ఓకేనా? రైట్. కాబట్టి ఫస్ట్ లెట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ బి x కిలోమీటర్స్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ బి y km/h. క్లియర్? ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత? 370 కిలోమీటర్స్. ఇప్పుడు సిచ్యుయేషన్ 1, సిచ్యుయేషన్ 2 అంటాం కదా. కాబట్టి ఇప్పుడు నేను చూడండి పార్ట్ 1 అన్నాను దీన్ని. పార్ట్ 1, వాట్ ఈజ్ పార్ట్ 1? ఏంటి పార్ట్ 1? చూడండి, ఇఫ్ హీ కవర్స్ 250 కిలోమీటర్స్ బై ట్రైన్ అండ్ ద రెస్ట్ బై కార్, ఇట్ టేక్స్ హిమ్ 4 hours. అది కేసు ఇక్కడ. సో ఆ కేసు అంతా రాసేయాలి. ఓకేనా? ఆ కేసు రాస్తాం. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్, ట్రైన్లో ఎంత పోయాడు? 250 కిలోమీటర్స్. మరి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్ ఎంత? 370లో 250 పోతే 120. రైట్? అక్కడ కదా అయిపోయింది. టోటల్ టైం టేకెన్ ఎంత? 4 hours. టోటల్ టైం టేకెన్ 4 hours అంటే అర్థం ఏంటి? టైం టేకెన్ బై ట్రైన్ ప్లస్ టైం టేకెన్ బై కార్ ఈజ్ ఈక్వల్ టు 4 hours. ఇప్పుడు ట్రైన్లో ఎంత టైం వాడు ప్రయాణం చేశాడు? టైం కావాలా నీకు? అయితే ఏం కావాలి? డిస్టెన్స్ బై స్పీడ్ కదా. టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. కాబట్టి డిస్టెన్స్ 250, ట్రైన్లో 250 కదా, బై స్పీడ్ x మనం అనుకున్నాం కదా, ప్లస్ డిస్టెన్స్ ఈసారి కార్లో 120 బై స్పీడ్ y ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పార్ట్ 2. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది అప్పుడే. సెకండ్ ఈక్వేషన్ మళ్ళీ సెకండ్ ఇదేంటి సిచ్యుయేషన్? ఇఫ్ హీ ట్రావెల్స్ 130 కిలోమీటర్స్ బై ట్రైన్, కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 130 కిలోమీటర్స్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 370 మైనస్ 130 ఈజ్ 240. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? టోటల్ టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు 4 hours 18 minutes. అంటే టైం టేకెన్ బై ట్రైన్ ప్లస్ టైం టేకెన్ బై కార్ ఈజ్ ఈక్వల్ టు 4 hours 18 minutes. అంతే కదా, మళ్ళీ వివరంగా రాయక్కర్లేదు. ఓకే, దట్ ఇంప్లాయిస్ 130 కదా, 130 అను 240 కదా, 130 బై ఎక్స్ ప్లస్ 240 బై వై ఈజ్ ఈక్వల్ టు 4 hours 18 minutes. అంటే 18/60 అవర్స్లోకి మార్చేస్తాను మొత్తం. అప్పుడు 6 3s 6 10s కాబట్టి 4 3/10 అంటే 10 4s are 40, 40 plus 3 is 43, 43/10. సో ఇక్కడ బై 10 ఉంది కదండి. సో మొత్తాన్ని 10తో మల్టిప్లై చేసేయండి. అప్పుడు 1300 బై ఎక్స్ ప్లస్ 2400 బై వై ఈజ్ ఈక్వల్ టు 43/10ని 10తో మళ్ళీ 10 క్యాన్సిల్ అయిపోతుంది, 43 వస్తుంది. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే చూడండి, ఈ ఈక్వేషన్లో బై ఎక్స్ బై వై ఉన్నది, అక్కడ బై ఎక్స్ బై వై ఉన్నది. కాబట్టి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/x అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/y. ఇక్కడి నుంచి మీరు చేయగలగాలి. ఎందుకని మనం ఎక్సర్సైజ్లో 8 ప్రాబ్లమ్స్ చేసాం కదా, కనుక చేయగలగాలి. రైట్. సో దెన్ ద 2 ఈక్వేషన్స్ కెన్ బి రిటన్ యాజ్ ఏ అంటే 1/x ఇవి కాబట్టి ఇక్కడ చూడండి 250 ఇంటూ 1/x కదా ఇది, అంటే 250a ప్లస్ 120b ఈజ్ ఈక్వల్ టు 4. ఇదే కదా. నెక్స్ట్ ఇది చెప్పండి, 1300a ప్లస్ 2400b ఈజ్ ఈక్వల్ టు 43. అది థర్డ్ ఫోర్త్ ఈక్వేషన్స్ అనుకున్నాం. ఇప్పుడు నేను అంటానండి దీన్ని 120 కదా, ఇది 2తో హెచ్ వేస్తే 24 వస్తుంది కదా, 12 2తో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. ఇంకో 0 రావాలి కాబట్టి 20తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఈక్వేషన్ 3ని 20తో మల్టిప్లై చేశా. అప్పుడు 250s ఆర్ 5000 ఏ ప్లస్ 120 ఇంటూ 20 అంటే 2400b ఈజ్ ఈక్వల్ టు 420s ఆర్ 80. ఈక్వేషన్ 4ని దేంతో మల్టిప్లై చేయగల 1తో మల్టిప్లై చేస్తే చాలు. ఇంప్లాయిస్ 1300a ప్లస్ 2400b ఈజ్ ఈక్వల్ టు 43. సబ్ట్రాక్ట్ చేశాను చక్కగా 3700a వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 37 వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 37/3700 అయిపోయింది కదా.
సో 1/100 వచ్చింది. సో 1/100 వచ్చింది. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1/100ని మీరు దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? ఈక్వేషన్ దీంట్లోనో దాంట్లోనో ఈ 3లోనో 4లోనో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు చక్కగా, సపోజ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈక్వేషన్ 4లో ఏ ఈజ్ ఈక్వల్ టు 1/100ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? సొల్యూషన్ రాబట్టండి. చూడండి, సబ్స్టిట్యూటింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/100 ఇన్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4 చూడండి, 1300 ఏ అంటే 1/100 ప్లస్ 2400 బి ఈజ్ ఈక్వల్ టు, చూసుకోండి, ఫోర్త్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 43. 100 క్యాన్సిల్, 13 మిగులుతుంది. 13 అక్కడ పంపిస్తాం. 43 మైనస్ 13 అంటే 30. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 30/2500, 400. 0 క్యాన్సిల్, 3 1s and 3 8s and 0 of course is there. So 1/80. So a is equal to 1/100 and b is equal to 1/80. This implies a ante 1/x is equal to 1/100 and b ante 1/y is equal to 1/80. అంతే కదా, a b అంటే అనుకున్నాం కదా మనం. ఓకే, సో దిస్ ఇంప్లాయిస్ x is equal to 100 and y is equal to 80. So speed of the train is 100 km/h. Speed of the car is equal to 18 km/h. Okay, 80 km/h. Right? ఇంకా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ట్రై దిస్ డూ దిస్లో కూడా ఉన్నాయి. మనం వాటిని కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సరేనా? ఓకే, సో రాసుకోండి ఇవి. చూడండి, ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఇది, డిఫరెంట్గా ఉన్నది. ఎగ్జాంపుల్ ఈజీని అయినా కూడా మీకు కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం కాబట్టి చెప్దాం అనిపించింది. చూడండి, ఎగ్జాంపుల్ 8 అండి ఇది. రుబీనా వెంట్ టు ఎ బ్యాంక్ టు విత్డ్రా 2000 రూపీస్. ఒక 2000 విత్డ్రా చేద్దాం అనుకుంది. షీ ఆస్క్డ్ ద క్యాషియర్ టు గివ్ ద క్యాష్ ఇన్ 50 నోట్స్ అండ్ 100 నోట్స్. ఓహో, అంటే నాకు 50 కాగితాలు 100 కాగితాలు ఇవ్వమన్నది. ఓకేనా? రైట్. అయితే రుబీనా గాట్ 25 నోట్స్ ఇన్ ఆల్. మొత్తం కలిపి, అంటే ఎన్ని 50 నోట్లు ఉన్నాయో తెలియదు, ఎన్ని 100 నోట్స్ ఉన్నాయో తెలియదు, మొత్తం కలిపి మాత్రం 25 ఉన్నాయి. అమౌంట్ ఎంత ఉన్నది? 2000 ఉన్నది. ఇప్పుడు కెన్ యూ టెల్ హౌ మెనీ నోట్స్ ఈచ్ ఆఫ్ 50 రూపీస్ అండ్ 100 రూపీస్ నోట్స్ షీ రిసీవ్డ్ అని అడిగాడు. ఓకే, సో లెట్ ద నంబర్ ఆఫ్ 50 నోట్స్ బి ఎక్స్ అనుకుందాం, అండ్ ద నంబర్ ఆఫ్ 100 రూపీ నోట్స్ బి వై అనుకుందాం. ఇప్పుడు మొత్తం నోట్స్ ఎన్ని? టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని? 25. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25. టోటల్ అమౌంట్ ఎంత విత్డ్రా చేసింది? 2000 కదా. అంటే ఏంటి అర్థం? ఇవి ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎక్స్ ఉన్నాయి. సపోజ్ నేను అంటున్నాను ఎక్స్ నోట్స్ ఏంటివి? 50 రూపీ నోట్స్. అంటే 50 రూపీ నోట్స్ ఎక్స్ ఉన్నాయి. సపోజ్ 10 ఉన్నాయి అనుకోండి. 10 50లు కదా అవి. ఎక్స్ అంటే 10 అనుకోండి. సపోజ్ 10 50లు ఎంత అవుతుంది? 500 అవుతుంది. అవునా కదా? అట్లా ఇక్కడ నేనేమంటానంటే ఎక్స్ 50 నోట్స్ ఉన్నాయి. అంటే అమౌంట్ ఎంత? 50 ఇంటూ ఎక్స్. నాన్న, ఎక్స్ నోట్స్ ఉన్నాయమ్మా, ఒక్కొక్కటి 50 రూపాయలు. అప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? 50 ఇంటూ ఎక్స్ ప్లస్ 100 నోట్స్ ఎన్ని? వై. అప్పుడు అమౌంట్ ఎంత? ఒక్కొక్కటి 100 చొప్పున వై ఉన్నాయి కదా. కాబట్టి 100y ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఎంత? నోట్స్ అయితే 25, అమౌంట్ అయితే 2000. ఇది బాగా అర్థం కావాలి. ఇంక ఇక్కడి నుంచి ఏం లేదు, చాలా ఈజీ. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 25 ఫస్ట్ ఈక్వేషన్, 50x ప్లస్ 100y ఈజ్ ఈక్వల్ టు 2000 ఈ సెకండ్ ఈక్వేషన్ కదా. ఇంక దీంట్లో 1/x 1/y అట్లా ఏం లేవండి, చక్కగా లీనియర్ ఈక్వేషన్సే వచ్చినాయి, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. కాబట్టి 50, ఇప్పుడు నేను ఫస్ట్ ఈక్వేషన్ 50తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. కాబట్టి ఈక్వేషన్ 1ని 50తో మల్టిప్లై చేస్తున్నా. 50x ప్లస్ 50y ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 25, 125 పక్కన 0 అంటే 1250. అట్లాగే ఈక్వేషన్ 2ని ఇంక 50 వచ్చేసింది కాబట్టి 1తో హెచ్ వేస్తే సరిపోతుంది. సో మల్టిప్లై విత్ 1. సో 50x ప్లస్ 100y ఈజ్ ఈక్వల్ టు 2000. ఇప్పుడు బై సబ్ట్రాక్టింగ్ మైనస్ 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 ప్లస్ 50 minus 50 gets cancelled. I mean 50x minus 50x cancelled. 50y minus 100y అంటే minus 50y ఈజ్ ఈక్వల్ టు 1250 minus 2000 అంటే minus 750. Minus minus gets cancelled. 50y is equal to 750, y is equal to 750 by 50 అంటే 0 gets cancelled, 5 1s and 5 15s. So y is equal to 15. Substituting y is equal to 15 in equation 1.
సో x plus 15 is equal to 25. X is equal to 25 minus 15 is equal to 10. Therefore, x is equal to 10 and y is equal to 15. Okay. So, the number of 50 notes is 10 and number of 100 notes is 15. ఓకేనా? అట్లాగే ఇంకొక ప్రాబ్లం కూడా ఉన్నది, దాన్ని కూడా మనం చూద్దాం. దేన్ని వదిలిపెట్టద్దండి. ఓకేనా? మన కోర్స్ యొక్క మన మెయిన్ మోటో కూడా అదే, ఏది వదిలిపెట్టద్దు. రైట్? టేక్ కేర్, రాసుకోండి. చూడండి ఎగ్జాంపుల్ 9, ఇది కూడా మనకి ఎక్సర్సైజెస్లో కవర్ కాల, అందువల్ల దీన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఈజీ. కాకపోతే ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ 3 marks ఆర్ టు బి అవార్డెడ్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకైతే ఇప్పుడు మీరు రాస్తే రైట్ అయితే రైట్ వేస్తారు, ఎన్ని మార్కులు అయితే అన్ని మార్కులు వేస్తారు. రాంగ్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొన్ని ఎగ్జామ్స్ జేఈఈ మెయిన్స్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, రైట్ అయితే మార్క్స్ 3 ఇస్తారు, రాంగ్ అయితే 1 తీస్తారు. అర్థమవుతుందా? సో రాంగ్ ఆన్సర్స్కి ఒకటి పనిష్మెంట్ కూడా అనమాట, ఒకటి డిడక్ట్ చేస్తారు, తీసేస్తారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ 3 marks ఆర్ టు బి అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే అన్ని 3 వచ్చేస్తాయి. అండ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1 mark విల్ బీ డిడక్టెడ్. చూసారా? రాంగ్ అయితే 1 mark కోసేస్తాడు. సరే, మధు అనేవాడికిట స్కోర్డ్ 40 marks ఇన్ ద ఎగ్జామ్. 40 మార్కులు వచ్చినాయి వాడికి. మరి ఎన్ని రైట్ చేశాడో ఎన్ని రాంగ్ చేశాడో. అయితే ఇక్కడ మీకు డౌట్ వస్తుంది ఏంటంటే, సార్ కొన్ని వదిలేస్తే ఆ మాట ఇక్కడ లేదు, వీడు అన్నిటినీ ఆన్సర్ చేశాడు అని అనుకోవాలి. చివరిలో ఇచ్చాడు హీ అటెంప్టెడ్ ఆల్ క్వశ్చన్స్ అని. ఓకేనా? అది ఇవ్వాలి. రైట్. ఇక హ్యాడ్ 4 marks బీన్ అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ 2 marks డిడక్టెడ్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఏంటిట? ఇప్పుడు ఒకవేళ 4 మార్కులు కనుక కరెక్ట్ ఆన్సర్కి 4 మార్కులు, రాంగ్ ఆన్సర్కి 2 మార్కులు తీసేస్తే, అంటే 4 మార్కులు అవార్డ్ చేసి 2 మార్కులు తీసేస్తే, కరెక్ట్ దానికి 4 మార్కులు అవార్డ్ చేయాలి, రాంగ్ ఆన్సర్కి 2 marks డిడక్ట్ చేయాలి. అలా చేస్తేట మధు వుడ్ హ్యావ్ స్కోర్డ్ 50 marks. ఓ అదేంటి సార్ అంటే, అవును సార్ మరి కరెక్ట్ ఆన్సర్లు ఎక్కువ ఉంటాయి కదా, అందువల్ల 1 మార్క్ పెరిగిందిగా మరి అక్కడ, అందువల్ల వాడికి 50 marks వచ్చినాయి. అయితే హౌ మెనీ క్వశ్చన్స్ వర్ దేర్ ఇన్ ద టెస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? రైట్ ఒక 10, రాంగ్ ఒక 5 అనుకోండి. 10, 5, 15 క్వశ్చన్లు ఉన్నాయని చెబుతాం. ఎందుకని? వాడు హీ అటెంప్టెడ్ ఆల్ క్వశ్చన్స్ అన్నాడు కదా, కొన్ని క్వశ్చన్లు వదిలిపెట్టలేదు కదా. వదిలిపెట్టాడు అని వదిలిపెట్టలేదని ఇవ్వలేదనుకోండి, గందరగోళం అయిపోతుంది లెక్క, మనం చేయలేము. ఓకేనా? అలాగే తీసుకోవాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒకవేళ ఇవ్వలేదు కదా మీరు క్వశ్చన్ ఆన్సర్ రాంగ్ ఇచ్చాడు అని రాయివాకండి. ఓకే? మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడని మనం డిఫాల్ట్గా తీసుకొని మరి చేసేసేయండి. చూడండి, నేను అంటున్నాను లెట్ ద నంబర్ ఆఫ్ కరెక్ట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ బి ఎక్స్. సరిగ్గా ఆన్సర్ చేసినవి ఎక్స్ అనుకుందాం, రాంగ్గా అంటే ఇన్కరెక్ట్లీ ఆన్సర్డ్ బి వై. ఓకే, ఇక్కడ 2 సిచ్యుయేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ సిచ్యుయేషన్ ఏంటి? మార్క్స్ అవార్డెడ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3, మార్క్స్ డిడక్టెడ్ ఫ్రమ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 3 కలిపి 1 తీసేస్తే అంతే కదా అది. ఓకే, అప్పుడు మార్క్స్ స్కోర్డ్ బై మధు ఎంత? 40. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వీడు ఒక్కొక్క క్వశ్చన్కి 3 వస్తాయి. ఎన్ని కరెక్ట్ చేశాడు? ఎక్స్ కదా కరెక్ట్ చేసింది, కాబట్టి అప్పుడు స్కోర్ ఎంత అయింది? 3x అయింది. నెక్స్ట్ డిడక్ట్ చేయటువంటి తీసివేయాలి కదా, కాబట్టి మైనస్. మరి రాంగ్ చేసినవి ఎన్ని? y. అవి ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క దానికి రాంగ్ చేసిన దానికి ఎన్ని మార్కులు తీస్తాడు? 1 మార్క్, కాబట్టి 1y ఈజ్ ఈక్వల్ టు 40. ఇందులోంచి తీసేస్తే వాడికి వచ్చిన మార్కులు ఇవేమో రైట్ చేసినందుకు ఒక్కొక్క దానికి 3 మార్కులు చొప్పున 3x వచ్చినాయి. రాంగ్ చేసినందుకు y క్వశ్చన్స్ రాంగ్ చేసినందుకు ఒక్కొక్క దానికి 1 మార్కు చొప్పున ఈ y తీసివేస్తే టోటల్గా వాడికి వచ్చింది 40 రిజల్టెంట్. ఇక సిచ్యుయేషన్ 2 ఏంటి? చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది. నెక్స్ట్ మార్క్స్ అవార్డెడ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4, మార్క్స్ డిడక్టెడ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడైతే మధు మార్క్స్ హీ వుడ్ హ్యావ్ స్కోర్డ్ ఎంత చేసి ఉండేవాడు అంటే 15 ఇచ్చాడు కదా వాడే. రైట్. మరి 4 కాబట్టి 4x మైనస్ రాంగ్ ఆన్సర్ y కాబట్టి ఒక్కో దానికి 2 మార్కులు కాబట్టి 2y ఈజ్ ఈక్వల్ టు 50.
అంతేనా? ఒకసారి చూడండి, 3x మైనస్ వై 4x మైనస్ 2y. ఇక్కడ y ఉన్నది, ఇక్కడ 2 ఉన్నది. సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది, 2y వచ్చేస్తుంది. కాబట్టి ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేశాను. అప్పుడు చెప్పండి, 2 3s are 6x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 80. ఈక్వేషన్ 2ని అలాగే ఉంచుతాను, అంటే 1తో మల్టిప్లై చేశాను, రాశాను, సబ్ట్రాక్ట్ చేశాను. 6x మైనస్ 4x అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ 50 అంటే 30. x ఈజ్ ఈక్వల్ టు 30/2 అంటే 15. x ఈజ్ ఈక్వల్ టు 15ని మీరు సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్, చెప్పండి, ఈక్వేషన్ 1 3x అంటే 15 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 40. 3 15s are 45. ఈ వైని అటు తీసుకెళ్ళి ఆ 40ని ఇటు తెస్తే y ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 40. హౌ మచ్? 5. సో number of questions that correctly answered is equal to 15 and incorrectly answered is 5. ఓకే, సో ఇది చేయండి. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్లో ఏం చేస్తాడంటే యూజింగ్ ఎలిమినేషన్ ప్రాసెస్ అన్నప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్లో చేయాలి. ఒకవేళ యూజింగ్ సబ్స్టిట్యూషన్ ప్రాసెస్ అన్నాడు అనుకోండి కొంపదీసి, అప్పుడు ఏం చేయాలి చెప్పండి? గుర్తుందా సబ్స్టిట్యూషన్ ప్రాసెస్? ఎట్లా? ఈక్వేషన్ ఇది తయారు చేసుకునే వరకు అంతా ఒకటే. ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ? y ఈజ్ ఈక్వల్ టు ఇది అటు తీసుకెళ్ళి 3x మైనస్ 40 అంటాం y అంటే. ఈ వైని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం, గుర్తున్నాయా? అప్పుడు x వస్తుంది, xని తీసుకెళ్ళి మళ్ళీ 1లో ప్రతిక్షేపిస్తాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా? రైట్. అది అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయమనకపోతే ఎలిమినేషన్ ప్రాసెసే మనకి చేసేది. క్లియర్? ఓకే, టేక్ ఇట్ డౌన్. రైట్, చూడండి ఎగ్జాంపుల్ 10. మేరీ టోల్డ్ హర్ డాటర్. ఇది ఏజెస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. ఇది కూడా వెరైటీగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేరీ టోల్డ్ హర్ డాటర్, 7 years ago I was 7 times as old as you are now. మేరీ అనే ఆమె ఆ కూతురుతో అంటున్నది, అమ్మాయి 7 ఏళ్ల క్రితం నీ వయసుకు నా వయసు 7 రెట్లు అని. 7 times. I was 7 times as old as you are now. ఓకే, ఇప్పుడు నువ్వు ఉన్న దానికంటే 7 ఏళ్ళు. ఆల్సో 3 years from now, ఇప్పటి నుంచి మళ్ళీ 3 ఏళ్ళు ముందుకు వెళ్తే I shall be 3 times as old as you will be. అప్పటికి నీ వయసు ఎంత ఉంటుందంటే ఆ 3 ఏళ్ల తర్వాత నేను 3 రెట్లు ఉంటాను నీ వయసుకి. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ ఎంత బాగా గమనించండి. మేరీ అనే ఆమె ఉన్నది, కూతురు ఉన్నది. ఆ కూతురికి ఏం చేసింది? 7 years తర్వాత అమ్మా నీ వయసుకి నా వయసు 7 రెట్లు ఉంటుంది. సారీ, 7 years బిఫోర్ కదా, 7 years ఎగో కదా అన్నది. ఎగో అంటే ముందు, అంటే అమ్మా 7 ఏళ్ల ముందు నీ వయసుకి నా వయసు 7 రెట్లు ఉండేది. 3 ఏళ్ల తర్వాత అప్పుడు ఉండే నీ వయసుకి నా వయసు 3 times ఉంటుంది. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం మేరీ వయసు ఎంత, ఆ కూతురు వయసు ఎంత అన్నట్టు. మనం మేరీ వయసుని x అనుకుందాం, కూతురు వయసుని y అనుకుందాం, డాటర్స్ ఏజ్ని y అనుకుందాం. 7 years ఎగో ఫస్ట్ సిచ్యుయేషన్ ఏమంటే 7 ఏళ్ళు ముందుకు వెళ్తే ఇప్పుడు సపోజ్ నాకు 50 ఏళ్ళు అనుకోండి, 50. 7 years బ్యాక్ ఎంత అవుతుంది? 50 minus 7 43 years నాకు అయ్యేది, అంతేనే కదా? కాబట్టి ఏంటి, ఇప్పుడు నా వయసు 50 అనుకుంటున్నారా? పెద్దవాళ్ళు 16 అనుకుంటారు, మీకంటే కొద్దిగా పెద్దవాళ్ళు. 7 years ఎగో మేరీస్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, అంతకుముందు ఎక్స్, అసలు ఉన్నది ఎక్స్, 7 ఏళ్ల ముందు అంటే x మైనస్ 7. అట్లాగే హర్ డాటర్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 7. మరి అంతే కదా, 7 ఏళ్ళ తర్వాత నేనైనా మీ వయసు కూడా వెనక్కి వెళ్తుందిగా, కాబట్టి y మైనస్ 7 years. క్లియర్? ఇప్పుడు ఇట్ ఈస్ గివెన్ మేరీస్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 7 times డాటర్స్ ఏజ్ కదా, కాబట్టి మేరీస్ ఏజ్ అంటే x మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 7 times y మైనస్ 7. అప్పుడు x మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 7y మైనస్ 7 7s are 49. అప్పుడు x మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 7 ఇటు వస్తే ప్లస్ 7 మైనస్ 49 ఆల్రెడీ ఇక్కడ ఉంది, అంటే మైనస్ 42. సో x మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 42 ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్, సిచ్యుయేషన్ 1. నెక్స్ట్ సిచ్యుయేషన్ 2కి వెళ్దాం. ఆఫ్టర్ 3 years, 3 ఏళ్ల తర్వాత అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మేరీస్ ఏజ్ ప్రజెంట్ ఏజ్ x అనుకున్నారు, ఇప్పుడు xకి 3 కలపాలి కదా, కాబట్టి x ప్లస్ 3. హర్ డాటర్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 3. చాలా మంది చేసే తప్పు ఏంటంటే
ఇప్పుడు ఎక్స్కి ఏజ్, మేరీస్ ఏజ్ ఎక్స్ అనుకుంటారు. 3 ఏళ్ల తర్వాత అంటే 3x అంటారు. అయ్యో అదేంటండి, 3 ఏళ్ల తర్వాత 3 కలపాలి కానీ 3 హెచ్చవేస్తావా అంటే ఇవాళ ఇప్పుడు నా వయసు చెప్పాక 16 ఏళ్ళని, 16 ఏళ్ళు, 3 ఏళ్ల తర్వాత నాకు 19 ఏళ్ళు వస్తాయి కానీ 48 ఏళ్ళు వస్తాయా? రావు కదా. కాబట్టి మేరీస్ ఏజ్ ఈక్వల్ టు x ప్లస్ 3, అట్లాగే డాటర్స్ ఏజ్ వచ్చేసి y ప్లస్ 3. గివెన్ దట్ 3 టైమ్స్ కదా మేరీస్ ఏజ్, డాటర్స్ ఏజ్కి 3 టైమ్స్ కాబట్టి x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ y ప్లస్ 3. x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3y ప్లస్ 9. అప్పుడు x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 9 ప్లస్ 3 అంటే మైనస్ 3 అంటే 6. సో x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6. నేను అంటాను ఇంకా చెప్పాల్సిందేనా లాస్ట్ ప్రాబ్లంకి వచ్చిన తర్వాత కూడా? ఇది మీరు సాల్వ్ చేయలేరా? డైరెక్ట్గా చూడండి, x మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 42, x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6. తీసివేసేయండి, మైనస్ ప్లస్ x క్యాన్సిల్, మైనస్ 3y ప్లస్ 3y, మైనస్ 7y ప్లస్ 3y అంటే మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 42 మైనస్ 6 అంటే మైనస్ 48, మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, 4y ఈజ్ ఈక్వల్ టు 48, y ఈజ్ ఈక్వల్ టు 48 బై 4 అంటే 12. సబ్స్టిట్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు 12 ఇన్ ఈక్వేషన్ 2, x మైనస్ 3 ఏదేంటనే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, x మైనస్ 3 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 6, x ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 36 అంటే ప్లస్ 36, 6 ప్లస్ 36 42. కాబట్టి మేరీస్ x ఈజ్ ఈక్వల్ టు 42 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు మీరు రాయండి, present age of Mary is equal to, లేదా Mary's present age is equal to 42 years, her daughter's present age is equal to 12 years. Okay, so ఒకసారి take it down.